ఈసారి ఎగ్జామ్స్ ఎలాగైనా పాస్ అవ్వాలని ఎగ్జామ్ కి స్లిప్ తీసుకుని వెళ్ళి కోటిగాడు సిఆర్ గాడు అడ్డంగా దొరికిపోయారు. ఇంకా మ్యాటర్ ఏంటంటే ఎగ్జామ్స్ వచ్చేసినాయి అనమాట. తెలుసుగా మా గ్యాంగ్ లో అందరికీ బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఒక కోటిగాడికి తప్ప. ఇంక ఎగ్జామ్స్ వచ్చినాయని నాగరాజ్ గడ్ రూమ్ లో అందరికీ ప్రిపరేషన్ క్లాస్ అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా సేపట్లో ఎగ్జామ్ ఉందన్న భయం కూడా లేకుండా వీళ్ళిద్దరు చూడండి ఏం చేస్తున్నారు. ఇంక ఎగ్జామ్ టైం అవుతుందని ఎగ్జామ్ హాల్కి వెళ్ళి చదివిందంతా మర్చిపోయి ఏదో ఒకటి రాసి బయటకు వచ్చేసాను. ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి రాగానే ఎగ్జామ్ ఎలా రాసేవారంటే ఖచ్చితంగా దొబ్బిద్దని చెప్తారు చూసారా, అలాంటి ఫ్రెండ్ మాత్రం అసలు నమ్మొద్దు. మా గ్యాంగ్ లో అలాంటి ఫ్రెండ్ ఎవడైనా ఉన్నాడంటే మాత్రం అది కోటిగాడే. ప్రతి ఎగ్జామ్ రాసి వచ్చి ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాడు, కానీ కట్ చేస్తే వాడే అన్ని పాస్ అవుతాడు. ఇలాంటి ఫ్రెండ్ మీ గ్యాంగ్ లో కూడా ఖచ్చితంగా ఉండే ఉంటాడు. ఈ రీల్ ఆ ఫ్రెండ్ కి షేర్ చేసేయండి. ఇంకా మా సిఆర్ అయితే చెయ్యి మీద రాసుకొని వెళ్ళాడు, కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే వాడు రాసుకొని వెళ్ళిన ఆన్సర్స్ అన్ని ఆల్రెడీ అయిపోయిన ఎగ్జామ్ లోవి. ఇంకా కోటిగాడు అయితే స్లిప్ లో ఆన్సర్ ఎక్కిచ్చేస్తున్నాడు, కానీ వాడికి మాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఆన్సర్ రాయమని వాడికి సిఆర్ చెప్పాడంట. అసలు సిఆర్ గారు రాసుకెళ్ళింది అయిపోయిన ఎగ్జామ్ లోది, మళ్ళీ అదే ఆన్సర్ వీడికి చెప్పాడంట. ఇప్పుడు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, అసలు అయిపోయిన ఎగ్జామ్ లో క్వశ్చన్ వాళ్ళతో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పని రాయించింది నేనే. ఈనాటి ముఖ్యాంశాలు ఇవే. మరి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోద్దే. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.